గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్టగ్రహ కూడమి ప్రారంభమైంది. దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతోంది. అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలైంది, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు, ఇతిబాధలు, సమస్యలు కనపడుతున్నాయి. మిగతా రాశుల వారికి కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ 5 రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతోంది. అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశిని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది. సకల కార్యాలను విజయం కలుగుతుంది, సమస్యలన్నీ పోతాయి. శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం కొలది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది. అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది ఋత్వికుల్ని బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీ గోత్రనామాలతోటి, ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతోంది. అలాగే తిల మండప ఆరాధన, శనీశ్వరుని ఆరాధన చేసి మండపారాధన చేయడం జరుగుతుంది. అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది. అలాగే శనీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది. అది విశేషంగా ఇక్కడే కాదు, పీఠంలోనే జరుగుతుంది. ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో మందపల్లి పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం. అలాగే కొంతమంది బ్రాహ్మణులు శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా తైలాభిషేకాలు, అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము, అలాగే నవగ్రహ హోమము, అలాగే లక్ష్మీ గణపతి హోమము, రుద్రహోమము, మన్యసూక్త హోమము, మృత్యుంజయ హోమము, ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే షష్టగ్రహ కూటమి, ఏలాంటి శని ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రాశుల వారు పాల్గొనండి. మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఎంచేతనే వాళ్ళే పాల్గొనాలా, మాకేం అవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి. శని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు జయమవుతాయి, అన్నింటిలోనూ స్థిరత్వాన్ని ఇస్తాడు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి. ముఖ్యంగా 5 రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. కన్యారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో కన్యారాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలో కేతు కనపడుతున్నాడు, సప్తమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు కనపడుతున్నారు. అష్టమ స్థానంలో రవి, భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ నెల అన్నట్లయితే కనుక మీకు కూడా గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ వాటి నుంచి బయటపడడము, ఇంట్లో సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ వాటి నుంచి బయటపడడము, ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మిత్రత్వం రావడము, గతంలో గొడవలు పడిన వాళ్ళతో మళ్ళీ తిరిగి కలవడము, అన్యోన్య దాంపత్యము, విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమికుల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడంతో పాటుగా అన్యోన్యత, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అనుకూలించే పరిస్థితులు, అలాగే జీవన విధానంలో మార్పులు, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానము బాగా కనపడుతోంది. కాబట్టి ఈ నెలంతా కూడా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే ఏదైనా వస్తువులు కానీ, వాహనాలు కానీ క్రయ విక్రయాలు జరపడం వల్ల లబ్ధి లాభం కనపడుతున్నాయి. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ముఖ్యంగా ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు కానీ, లేదా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ పనులు కానీ ముందరకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా వాటికి సంబంధించినటువంటి ప్రభుత్వ అనుమతులు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దానికి సంబంధించి లోన్లు కూడా శాంక్షన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇల్లు కట్టేవారు కూడా లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు, వాహనాలు కొనాలనుకున్నా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ లోన్లు లేదా గవర్నమెంట్ లోన్లు లేకపోతే బ్యాంక్ లోన్లు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే గతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, కోపతాపావేశాల వల్ల వచ్చినటువంటి గొడవలు కానీ తగ్గించుకునే ప్రయత్నం చేయడం, పరిష్కరించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇంట్లో వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి సఖ్యత, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు, శుభకార్యాలు జయమవడము, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి శుభకార్యాల్లో పాల్గొనడము, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరగడము, పిల్లలకు సంబంధించి వివాహం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము,
గవర్నమెంట్ పరమైనటువంటి ఈ యొక్క ఏదైతే జాబులు ఉంటాయో వాటి కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. అలాగే ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదరికి వెళతాయి. ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూలిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి గృహ యోగ్యత కూడా ఎక్కువ కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఈ నెలలో ముఖ్యంగా గొప్ప నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి మీకు. అంటే ప్రభుత్వ పరంగా కానీ వ్యవహార పరంగా కానీ లేదా మీరంటూ ఒక గొప్ప వ్యక్తిగా మారే ప్రయత్నాలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పులు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల ఆధ్యాత్మికపరమైనటువంటి పూజలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఎక్కువ పాల్గొంటారు. మీ మాట తీరు వల్ల కానీ మీ విధానం వల్ల కానీ మీ ఆలోచన వల్ల కానీ అందరూ మిమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. పరిశ్రమలు పెట్టేవారికి లేదా కొత్త వ్యాపారాలు పెట్టేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్థిర నివాస యోగ్యత, గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా కోరికలు తీరే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ముందరకు వెళతాయి. జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, చురుకుతనం బాగా పెరుగుతుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే విజయం కనపడుతుంది ఈ నెల. అలాగే ప్రతి పని కూడా సామరస్యంగా పూర్తవుతుంది మీకు, ఒకేసారి పూర్తవకుండా. అయితే ఏం పని చేసినా సరే ఇష్టంతో చేయడం వల్ల చాలా తొందరగా మీకు ఆ పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన వాళ్ళకి గట్టిగా ప్రయత్నం చేస్తే ముందడి వేసే అవకాశాలు ఉన్నాయి. సంతాన ప్రయత్నాల్లో అనుకూలమైన పరిస్థితులు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారికి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. జనంలో కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ ఏర్పడడంతో పాటుగా జీవిత భాగస్వామితో గొడవలు తగ్గి ఆనందంగా ముందుకు వేసే అవకాశాలు కనపడుతున్నాయి. జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి తప్పించుకుని జీవితం మలుపు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితులు, జీవితంలో మార్పులు బాగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే ధనం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, డబ్బులు వృధా చేయకుండా దాచుకోవడం, ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు కట్టడం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు, జాగ్రత్త. అప్పులు అరువులు ఇవ్వడం కూడా మంచిది కాదు. మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తవుతుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి లభించవలసిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలివిగా మాట్లాడడం వల్ల, జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ప్రతి వ్యక్తిని ఆకట్టుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం కోసం మీరు బాగా కృషి చేస్తారు. అలాగే విద్యార్థులు కూడా గొప్ప కాలేజీలో సీట్లు వచ్చే అవకాశాలు, ర్యాంకులు వచ్చే అవకాశాలు, భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు, అలాగే పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులకి ఉత్తీర్ణతా శాతం పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో బ్రహ్మాండమైనటువంటి మీ యొక్క సమర్థతను నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో మార్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కలిసి వస్తాయి. అలాగే కొత్త ప్రయత్నాలు చేయొచ్చు. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా సంతృప్తికరమైనటువంటి వ్యాపారాలు సాగుతాయి. వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ఆనందంగా కాలం గడపడము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, నగలు ఆభరణాలు కొనుగోలు చేయడము, బట్టలు కొనుగోలు చేయడంతో పాటుగా భర్తతో సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారము, సౌఖ్యము బాగా కనపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి చిన్న ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నాయి తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ రకంగా జపాలు చేయించడము అని, అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని, ఈ రకంగా అభిషేకాలు చేయించడము, ఈ రకంగా హోమాలు చేయించడము, ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. తద్వారా మీకు సకల కార్యాలయంలో విజయం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా మీరు చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి
ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపార సంస్థలో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యం పెరుగుతుంది, రుణబాధలు తొలగుతాయి, వ్యాపార వృద్ధి కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష వల్ల కానీ, నరదిష్టి వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది, దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము, ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఎవరు గాలి సోకింది, ధూళి సోకింది, ఏదో భయం పడుతున్నారు, ఇలా భయపడుతూ ఉన్నారు, అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ, సంకటహర చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక్క ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూసి చేసుకోవడానికి ఈ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.